ఈరోజు ప్రపంచంలో అనేకులు అంటున్నారు సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ ఎవరినో తన కుమారుడుగా చేసుకున్నాడు అని. ఒకవేళ ఆ మాటలు వింటే ఆకాశం పగిలిపోవడానికి, భూమి బ్రద్దలడానికి, పర్వతాలు తుత్తిరేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పవిత్రుడు, దోషరహితుడు, మహాపరిశుద్ధుడు. ఆయన మొట్టమొదటి మానవుడిని మట్టితో తయారు చేశాడు. మన మొట్టమొదటి అమ్మను స్త్రీ లేకుండా ఆది తండ్రి ఆదం అలైహిస్సలాం వారి ప్రక్కటెముకతో తయారు చేశాడు. ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. మానవులందరూ ఒకే జంట సంతానం అని చెబుతున్నటువంటి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మేము మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికి. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించేటువంటి వ్యామోహంలో మరచిపోయారు. అదే మరుపుతో శ్మశానానికి పోతారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇన్నల్ హమ్దలిల్లాహ్ అల్హమ్దులిల్లాహి ఖాలిఖిల్ ఇన్సి వల్ జాన్ వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అద్నాన్ వఅలా ఆలిహి వసహ్బిహి వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిల్ హశ్రి వన్ నుషూరి వల్ మీదాన్. అమ్మా బఅద్. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ما لكم لا ترجون لله وقارا وقد خلقكم أطوارا. بسم الله الرحمن الرحيم. إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء وهو أعلم بالمهتدين. بسم الله الرحمن الرحيم. وما هذه الحياة الدنيا إلا متاع الغرور وما هذه الحياة الدنيا إلا لهو ولعب. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్దు వలం యత్తఖిద్ వలదా. సమస్త జగత్తును సృష్టించినటువంటి అల్లాహ్ ఎవరిని తన సంతానముగా, తన కుమారుడిగా చేసుకోలేదు. వకాలు తగ్జర్ రహమాను వలద లకద జీతున్ షయ్యన్ ఇద్దా. ఈరోజు ప్రపంచంలో అనేకులు అంటున్నారు సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ ఎవరినో తన కుమారుడుగా చేసుకున్నాడు అని. ఒకవేళ ఆ మాటలు వింటే తకాదు సమావాతు యతఫత్తర్న మిన్హు వతన్షక్కుల్ అర్జు వతకిర్రుల్ జిబాలు హద్దా. ఆకాశం పగిలిపోవడానికి, భూమి బ్రద్దలడానికి, పర్వతాలు తుత్తిరేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పవిత్రుడు, దోషరహితుడు, మహాపరిశుద్ధుడు. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేని అతీతుడు. సర్వ సృష్టి అధికార పీఠంపై ఆసీనుడై ఉన్నవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిని సృష్టించకపోవడం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్థవనీయుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే పశువుల నుండి పాలను, తేనెటీగల నుండి తేనెను, అల్చిప్పల నుండి ముత్యాలను, మేఘాల నుండి వర్షాన్ని, నేల నుండి మొక్కలను ఉద్భవింపజేసేటువంటి ఉత్తమ సృజనకారుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే మొట్టమొదటి మానవుడిని మట్టితో తయారు చేశాడు. ఖలఖహు మిన్ తురాబ్, మానవుణ్ణి మట్టితో తయారు చేశాడు. మన మొట్టమొదటి అమ్మను స్త్రీ లేకుండా ఆది తండ్రి ఆదం అలైహిస్సలాం వారి ప్రక్కటెముకతో తయారు చేశాడు. ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. మానవులందరూ ఒకే జంట సంతానం అని చెబుతున్నటువంటి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి ఎందుకు పుట్టించాడు? మానవ జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? అసలు మనిషి ప్రపంచంలోనికి ఎక్కడి నుంచి వచ్చాడు? తిరిగి మరణం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోనున్నాడు? ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజైతే నీ దగ్గర సమాధానం ఉందా? సమాధిలో ఆలోచించండి. మరి మానవ జీవిత పరమార్థం వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, సూరా జారియా 51వ సూరా 56వ వాక్యం. మేము మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు, ఇక్కడ ఉన్నటువంటి భోగ్యాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆనందాలు, తాత్కాలికమైనటువంటి ఈ సుఖాల వెంపర్లాడుతూ తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను మా తాతోళ్ళు చేశారండి, మా పెద్దోళ్ళు చేశారండి, మా కులవాళ్ళు చేశారండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నామండి అని గురుడ్డిగా వెళుతున్నాడే తప్ప అసలు గ్రంథంలో ఏముంది? 23 సంవత్సరాల కఠినమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ ప్రవక్త ఏం చెప్పారు? ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆదర్శాలేంటి, సున్నతులేంటి? ఏ రోజున ఆలోచించామా? నువ్వు సున్నత్ అంటే పైన పెట్టుకునే టోపియో, కింద వేసుకున్నటువంటి లాల్చియో అనుకుంటున్నావు. కాదు సోదరులారా, జీవితం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఈ ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు. బల్ తుసిరునల్ హయాత దునియా వల్ ఆఖిరతు ఖైరు వ బకా. క్షణభంగురమైన జీవితమే, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదే. అలాంటి జీవితం కోసమే లేచిన ప్రతి క్షణం డబ్బు 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 డబ్బు. ఎవడిని ముంచైనా, ఎవడి నోళ్లు కొట్టైనా, ఎవడి కడుపు కొట్టైనా, ఎవడి అప్పులు ఎగ్గొట్టైనా, ఎన్ని మాటలు మార్చైనా, ధర్మమా అధర్మం అనేటువంటి విచక్షణ లేకుండా ఈ ప్రపంచం కోసమే ప్రాకులాడుతున్నావే. ఏం తీసుకుని వెళతావు? అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించేటువంటి వ్యామోహంలో మరిచిపోయారు. అదే మరుపుతో శ్మశానానికి పోతున్నారు. వచ్చినాడు నువ్వేం తీసుకొచ్చావు, వెళ్ళినాడు నువ్వేం తీసుకుని వెళ్ళిపోతున్నావు? ఒంటరిగా, ఒంటి మీద ఏ వస్త్రం లేకుండా నగ్నంగా ప్రపంచంలోకి వచ్చే తల్లి గర్భం నుండి తిరిగి మరల ఒంటరిగా, ఒట్టి చేతులతో, నో బ్రాండ్స్. అందుకని చచ్చిపోయేటప్పుడు, జనాజా చేసేటప్పుడు, నీ సమాధిలో పెట్టేటప్పుడు టోపీ కూడా పెట్టరు. టోపీ పనికిరాదు అక్కడ. బ్రతుకున్నప్పుడే సున్నత్, పగడి, టోపీ, ఈ లాల్చీ కూడా ఉండదు అక్కడ. 2 తెల్ల గుడ్డలు చుట్టేస్తారు, సమాధిలో పెట్టేస్తారు. ఏం ఉపయోగపడుతుంది అక్కడ?
డబ్బు ఉందనేటువంటి అహంకారం పనికిరాదు. డబ్బు ఏం కాపాడుతుంది? కరోనాలో ఏం కాపాడింది? కోటీశ్వరులు అనుకున్న వాళ్ళే వెళ్ళిపోయారు, కార్పొరేట్ హాస్పిటల్లో చేరిన వాళ్ళు వెళ్ళిపోయారు. జీవితం క్షణభంగురం. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వయన్నమా తువఫన ఉజూరకుం యౌమల్ కియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. నువ్వెంత డబ్బున్నోడి కావచ్చు, కాకపోతే నీ దగ్గర 200 ఎకరాలు ఉన్నాయి అనుకున్నావు, ఒక 50 కోట్లు డబ్బు ఉందనుకున్నావు, ఊళ్ళో మొత్తం నీకు జేజేలు కొట్టేవాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఏమయ్యారు? రాజ్యాలను ఏలిన రాజులు ఏమయ్యారు? సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి ఆ చక్రవర్తులు ఏమయ్యారు? మిలిగిన మహానుభావులు ఏమయ్యారు? ఏమైపోయారు? వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు, కాటి మట్టిలో కొళ్ళిపోయారు. నువ్వు నేను అంతే, వెళ్ళిపోవాల్సిందే. అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన ఆఖిబతుల్ లదీన మిన్ కబ్లిహిం. భూమి మీద మీరు తిరిగి చూడండి, భూమి మీద తిరిగి చూడండి. మీకు పూర్వం గతించినటువంటి జాతులకు ఏ గతి పట్టిందో మనమెంతయ్యా బాబసులో. కొండలను పిండి చేసినటువంటి ఆదు జాతి ఏమయ్యింది? పెద్ద పెద్ద స్తంభముల మీద భవంతులు నిర్మించినటువంటి సమూదు జాతి ఏమయ్యింది? నూహు జాతి, ఆదు జాతి, సమూదు జాతి, ఫిరోను జాతి, మజ్జిన్ జాతి, ఐకా జాతి, తుబ్బా జాతి, రజ్ జాతి, ఫిరోను జాతి ఏమైపోయాయి? కాలగర్భంలో కలిసిపోయాయి, దైవ ప్రణాళికలో సమసిపోయాయి. ఈరోజు మనమున్నామో రేపు ఎవరుంటారో తెలియదు సోదరులారా. నిన్న అన్నది ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాదు, రేపు అన్నది ఎవరికి నిమిత్తం లేదు. ఈరోజు నువ్వు ఉన్నావు, మారు. జీవిత పరమార్థాన్ని గుర్తించు. నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను పుట్టించినటువంటి స్వామి ఎవరో గుర్తించు. అలాంటి ముస్లింల దేవుడు అని ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోటు కూడా ఈయన సాయిబుల దేవుడు అని లేదు. ఈయన అరబ్బు దేశానికి చెందిన దేవుడు ఖురాన్లో ఎక్కడా లేదు. ఈయన ముహమ్మదీయుల దేవుడు ఖురాన్లో ఎక్కడా లేదు. టోపీ లాల్చీలు వేసుకున్న వాళ్ళ దేవుడు ఎక్కడా లేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త లోకాల ప్రభువు, సకల లోకాల పాలకుడైనటువంటి అల్లాహ్కే సకల ప్రశంసలు శోభిస్తాయి. కుల్ ఔదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్. మానవుల చక్రవర్తి, మానవుల యజమాని, మానవుల ఆరాధ్యుడు. ఖురాన్ మొదటి సూర దగ్గర నుంచి చివరి సూర వరకు చెబుతున్నటువంటి విషయం మానవులారా. ఖురాన్ గ్రంథంలో 20 చోట్లకు పైగా మానవులారా. కానీ దురదృష్టవశాత్తు మానవుడు మర్చిపోయాడు. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుం. ఓ మానవులారా, ఆరాధించండి ఆమె సృష్టికర్తను. అల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, మీ తాత ముత్తాతలను, వారి తాత ముత్తాతలను, భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన దగ్గర నుండి సమస్త మానవులను ఎవరైతే సృష్టించాడో ఆయన్ని ఆరాధించండి. సాధారణంగా ప్రపంచం ఏమనుకుంటుందంటే అల్లా అంటే సాయిబుల్ దేవుళ్ళండి, ఆయనతో మనకు పనిందని వాళ్ళు అనుకుంటున్నారు. 90% ముస్లిమ్స్ ఏమనుకుంటున్నారంటే అల్లా అంటే మన దేవుడు, వాళ్ళకి వాళ్ళ దేవుడు ఉన్నారు కావాలా, మనకు మన దేవుడు ఉన్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. సోదరులారా, ఖురాన్ ఉంటుంది ఒకే ఒక్కడు. వ ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహ్మానుర్ రహీం. సూరా బకరా సూరా నంబర్ 2 వాక్యం 123. మానవులారా, మీ ఆరాధ్యుడు ఒకే ఒక్కడు.
ఆయన అనంతంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, ఆయన తప్ప మరో నుంచి ఆరాధ్య దైవం లేడు అన్నాడు. ఎవరికి వాళ్ళు లేరు. పీల్చే గాలి ఒకటే, త్రాగే నీరు ఒకటే, నివసించే భూమి ఒకటే, ఆకాశంలో సూర్యుడు ఒకటే, రాత్రిపూట చంద్రుడు ఒకటే, ఎండైనా అందరికి ఒకటే, వానైనా అందరికి ఒకటే, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త కూడా చెప్పండి ఒక్కడే. అందుకని ఖురాన్ అంటుంది కుల్ హువల్లాహు అహద్. చెప్పండి నిజంగా సూర ఇఖ్లాస్ ఎంతమందికి వచ్చే చేతులు ఎత్తండి. కుల్ వల్లా సూర, మాషాల్లా బారకల్లా. ఎందుకంటే చిన్న సూర కదా, తొందరగా స్థలం తిరగచ్చు, పారిపోవచ్చు, అందుకని తెచ్చుకుంటాడు ముందులా. సరే, ఎంతమంది అర్థం చూతారు చేతులు ఎత్తండి. మైక్ పంపిస్తా అర్థం మాషాల్లా 100 మార్క్స్ కొట్టాడు. మన జీవితాలలో ఎందుకు మార్పు లేదో తెలుసా? నువ్వేం చదువుతున్నావో నీకు తెలియదు. అందరితో పాటు వంగుతున్నావు, లెగుస్తున్నావు, వస్తున్నావు. అర్థం లేని చదువు వ్యర్థం అన్నారే. అర్థం లేనటువంటి చదువు వ్యర్థం. నువ్వేం చదువుతున్నావో నీకు తెలియదు. నిజంగా చెప్పండి, అత్తయ్యాతు లేకుండా నమాజే కాదు. అత్తయ్యాతు అందరం చదువుతాం. ఎంతమందికి అత్తయ్యాతు అర్థం వచ్చు? బాధేస్తుంది సోదరులారా. 40-50 సంవత్సరాలు బట్టి నమాజులు చదివే వాళ్ళు కూడా ఉన్నారు మనలో. కానీ అత్తయ్యాతు అర్థం ఏంటో లేకుండా నమాజ్ చదువుకుంటున్నాం. ఏ రోజైనా నీ నమాజులో కన్నీటి బొట్టును ఒకటి కాచావా? ఎందుకంటే అది అరబీ. ఏదో ఒక మిషన్ లాగా వంగుతున్నావు, సజా చేస్తున్నావు, అందరితో పాటు సలాం తిరుగుతున్నావు, పారిపోతున్నావు. ఆ రోజు వారు నమాజులో ఉంచున్నప్పుడు వారి కన్నీళ్లతో గడ్డపు వెంట్రుకలన్నీ కూడా తడిసిపోయాయి. చివరికి వారు సజా చేసే స్థలంలో కూడా బురద ఏది ఎలా ఏడ్చేవారు అనిస్తుంది. కారణం అర్థంతో ఆయన ముందు నుంచుని విలపించడం. ఈరోజు మనం నమాజ్ చదువుతున్నాం, ఏం చదువుతున్నాం మనకు తెలియదు. చివరికి ఆయన ఏం దువా చేస్తాడో కూడా నీకు తెలియదు. ఆమీన్ 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 వెళ్ళిపోవడం. సోదరులారా ఆలోచించండి. ఎందుకంటే మన జీవితాలలో ఖురానే లేదు. ఖురాన్ కంటే దాన్ని చదివే వాళ్ళే లేరు. ఈరోజు అవుట్డేట్ మెడిసిన్ ఇంజీల్ చదువు వచ్చినా రాకపోయినా పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎవరిని అడిగినా ఫలానా అధ్యాయం ఫలానా వాక్యం అంటారు. కానీ ఒక ముస్లింగా పుట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతులో ఉండి రేపు ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిఫార్సుని కావాలి కదా. ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీద కానీ జీవజల కౌసర్ని తాగాలి కదా. ఆయనతో పాటు ఆయన తెరిస్తేనే స్వర్గంలోనికి ప్రవేశించాలి కదా. మరి ఆయన తెచ్చినటువంటి ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైనా చదివావా అర్థంతో? నీ దగ్గర పేపర్ చదవడానికి టైం ఉంది. నీ దగ్గర సినిమా థియేటర్లో వెళ్ళి 3 గంటలు కూర్చోవడానికి టైం ఉంది. ఏ రాజకీయ నాయకుడు చుట్టూ జెండాలు మోయడానికి, వాడికి జేజేలు కొట్టడానికి పోట్ల టైం ఉంది. కానీ ఖురాన్ గ్రంథం చదవడానికి దగ్గర టైం లేదు. నీకు ఫోన్ పిచ్చి, యూట్యూబ్ పిచ్చి, రేపు 2-3 దాకా ఫోన్ చూస్తావా? ఫజర్ నమాజ్ చదివితే చదువుతావు, లేకపోతే లేదు. అసలు ఎప్పుడైనా తహజ్జుద్ నమాజ్కి లేచామా? ఎందుకంటే సోదరులారా, ఈరోజు మన జీవితాల్లో ఆయన యొక్క రహమతులు, ఆయన యొక్క బరకతులు, ప్రపంచం పిచ్చి, ఫోన్ పిచ్చి, రాజకీయ పిచ్చి, పేరు పిచ్చి, హోదా పిచ్చి, ఒకటికి ఫోటో పిచ్చి. ఎప్పుడైనా ఖురాన్ గ్రంథం మీద అలాంటి ప్రేమ చదవాలి. ఏ ఇంట్లో ఖురాన్ చదవబడుతుందో ఆ ఇంట్లోకి దైవదూతలు అవతరిస్తారని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎక్కడ ఖురాన్ గ్రంథం చదవబడుతుందో అక్కడ శైతాన్లు కూడా పారిపోతాయి అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ ఖురాన్ నీకు ప్రళయదిన రోజున సిఫారసు చేస్తుందన్నారే, నీ స్వర్గపు అంతస్తులు పెంచుతుందన్నారే. ఏ రోజైనా గ్రంథాన్ని చదివావా? బాధేస్తుంది సార్. ఏ మసీదులో కూడా చెప్పట్లా.
సరే, సాధారణమైనటువంటి ప్రజలు చెప్పట్లేదు అనుకుంటే పెద్ద పెద్ద పండితులు, ఆలింలు, ముఫ్తీలు కూడా చెప్పట్లా. ఈరోజు ఇస్లాం అన్న, ముస్లింలన్న అపార్థం. వీళ్ళని ఏదో తీవ్రవాదులకు చూపించేటువంటి ప్రయత్నం. సూర్య బకరాలో ఇలా చెప్తున్నాడు, సూర్య ఆలిమ్రాలు ఇలా చెప్తున్నాడు, సూర్య నిసాలో చెప్తున్నాడు, మాయిదాలో చెప్తున్నాడు, అనాంలో చెప్తున్నాడు, ఆరాఫ్లో చెప్తున్నాడు, అన్ఫాల్లో చెప్తున్నాడు, తౌబాలో చెప్తున్నాడు, యూనుస్లో ఎక్కడన్నా ఈ మసీదులో అన్నా. అందుకని ఈరోజు మన జీవితంలో మార్పు లేదు. ఆ విశ్వాసం మాధుర్యం ఏంటో మనకు తెలియదు. ఆనాడు గుప్పెడు మంది ఉండి ప్రపంచాన్ని జయించారు సార్. బదర్ యుద్ధంలో 313 మంది ఉన్నారు, 1000 మంది తిరస్కారులు ఉన్నారు. ప్రపంచ చరిత్ర గర్వం వహించేలా తిరుగులేనటువంటి విజయాన్ని ఇచ్చాడు. కారణం విశ్వాసం మాధుర్యం, ఆ ఖురాన్ గ్రంథం మీద వాళ్ళ ఉన్న ప్రేమ, వాళ్ళ పారాయణం. కానీ అసలు ఖురాన్ గ్రంథాన్ని పట్టుకునేటువంటి బుద్ధి కూడా కలగటం లేదు. వకాల రసూలు యా రబ్బీ యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖద హాదల్ ఖురాన మహదూర. అల్లా అల్లా అల్లా, నా ఉమ్మతు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది. 25వ అధ్యాయం సూరతుల్ ఫుర్ఖాన్ వాక్యం నెంబర్ 30. మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మీ ఏరియాలో ఉన్న మసీదులో ఉన్న ఖురాన్ చదవండి. ఉన్కా ఖురాన్ అలగ్లోజీ అన్నావనుకో నువ్వు ఇస్లాం నుండి అలగైపోతావు. उन्हें वैसे बोलते ले जी अस्तगफिर अल्लाह, ఒకడే అల్లా, ఒకడే రసూల్, ఒకటే ఖురాన్, ఒకటే కాబా. రంజాన్ అందరికీ ఒకటే, బక్రీద్ అందరికీ ఒకటే, 5 పూట్ల నమాజు అందరికీ ఒకటే. इनका जमात अलग लो जी, इनका तरीका अलग लो जी. उनो है अस्तगफिर अल्लाह. ఈ కొట్టుకోటలో ఇన్ని సంవత్సరాల్లో ఉమ్మత్ మొత్తం బర్బాద్ అయిపోయింది. ఎవడు చెప్పినా ఖురాన్ నుంచి చెప్పాడా లేదా, ఎవడు చెప్పినా సున్నత్ ప్రకారం చెప్పాడా లేదా అని ఆలోచించినంత మటుకు నువ్వు ఎలా ముస్లిం అవుతావు? డ్రెస్సును బట్టి కూడా వింటానికి ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చాడు, ईमान नहीं बोल के बोल सकते तुम्हें? उन्होंने सिर्फ पैंट शर्ट डाले जी, लालची नहीं पहने, मुसलमान नहीं बोल के सर्टिफिकेट देते तुम्हें? డ్రెస్సును చూసి స్వర్గం ఇస్తానని చెప్పాలా? టోపీ పెట్టుకున్నాడు, పొడుగైన లాల్చి చేసుకున్నాడు, కిందకి అడ్డం ఉంది, మధ్యలో సుట్టు తాగుతున్నాడు, వడ్డీ వ్యాపారం చేస్తాడు, దర్గాల దగ్గరికి వెళ్ళి షిరిక్ చేస్తాడు. ముస్లిం హోతా? बोलो जी, अरे लालची पैसा डाले ना, डाले तो भी शिरिक करे तो मुश्रिक. हराम का ये तो हराम కోరుచు. హిదాయత్ అనేటువంటిది డ్రెస్సును బట్టలేదు. ఇన్నక లా తహదీ మన్ అహబబత వలకిన్ అల్లాహ యహదీ మన్ యషాఉ వహువ అలం బిల్ ముహతదీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కోరుకున్న వారికి హిదాయత్ ఇవ్వలేవు అన్నాడు. ఈ డ్రెస్ వేసుకుంటే హిదాయత్ ఇస్తానని చెప్పలే. ఎందుకంటే తెలుసా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపాలనుకున్నటువంటి అబూ జహల్ కూడా అదే డ్రెస్ వేశాడు. తెలుసా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపాలని ప్రయత్నం చేసినటువంటి అబూ జహల్ కూడా అదే డ్రెస్ వేశాడు. ఆనాటి తిరస్కారులందరూ కూడా అలాంటి డ్రెస్లే వేశారు. స్వర్గం చెప్పలా, హిదాయత్ డ్రెస్తో రాదు. ఇన్నక లా తహదీ మన్ అహబబత, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కోరుకున్న వాడికి హిదాయత్ ఇవ్వలేవు అన్నాడు. ఎవరి గురించి అడిగాడో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరి గురించి అడిగారో తెలుసా? సూరతుల్ కసస్ సూర నెంబర్ 28 వాక్యం నెంబర్ 56 రాసుకోండి. ఎవరైనా కాదు అని చెప్తే మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి. తప్పు అన్నాడంటే నన్ను తప్పు పట్టినట్టు కాదు, అల్లా పంపిన ఖురాన్ గ్రంథాన్ని, అల్లా సుబ్హానహు వ తఆలా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కోరుకున్న వాడికి హిదాయత్ ఇవ్వలేవు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి గురించి అడుగుతున్నారు తెలుసా? సాక్షాత్తు తన బాబాయి అబూ తాలిబ్ గురించి అడుగుతున్నారు. అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ప్రేమించారో తెలుసా?
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చచ్చిపోయారు. అబ్దుల్లా చూడలేదు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన జన్మించిన 6వ ఏట జన్మనిచ్చిన కన్న తల్లి ఆమినా కూడా చచ్చిపోయారు. 8వ సంవత్సరంలో రాగానే అబ్దుల్ ముత్తలిబ్ తాత కూడా చచ్చిపోయారు. ప్రపంచానికి కారుణ్యం పంచడానికి, స్వర్గ మార్గం తెలియజేయడానికి వచ్చిన కారుణ్యమూర్తికి తల్లిదండ్రి లేని అనాథగా ఈ ప్రపంచంలో ఆయన జీవితం ప్రారంభమైంది. సోదరులారా, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. సూరా అంబియా సూరా నంబర్ 21 వాక్యం నంబర్ 107. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నిన్ను సర్వమానవాళి కోసం, సకల లోకాల వారి కోసం కారుణ్యం చేసి పంపాము. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తల్లిదండ్రి లేని అనాథగా ఈ జీవితం ప్రారంభమైంది. అనాథగా ప్రపంచంలో ఆ తరుణంలో హక్కును చేర్చుకున్నాడు అబూ తాలిబ్. ఎలా ప్రేమించాడో తెలుసు అబూ తాలిబ్? తన సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు. తన కన్న కుమారుడు కంటే, అలీ రదియల్లాహు తఆలా అన్హు కంటే కూడా నా మొహమ్మదే నాకు కావాలి అన్నాడు. పూర్తి అరబు జాతులన్నీ ఏకమై వచ్చాయి. అబూ తాలిబ్, చెప్పు నీ కొడుక్కి మొహమ్మద్కి తరతరాల నుండి వస్తున్నటువంటి మా ఆచారాలన్నింటినీ తప్పుపడుతున్నాడు. మానవులందరూ ఒక్కటే అంటున్నాడు. సృష్టికర్తని ఆరాధించాలంటున్నాడు. మా తాత ముత్తాతలందరూ కూడా బుద్ధిహీనులని చెప్పి తీర్పిస్తున్నాడు. ఏం కావాలో కోరుకోమను. ధనం కావాలంటే ధనం, కనక ధనరాశులను కుమ్మరిస్తాం. స్త్రీలే కావాలంటే ఈ అరబ్ రాజ్యంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలతో వివాహం జరిపిస్తాం. ఒకవేళ అతడికి రాజే కావాలని కోరుకుంటే ఈ అరబ్ దేశానికి తిరుగులేని చక్రవర్తిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఈ మాటలు చెప్పటం మానేయమన్నాడు. అబూ తాలిబ్ కూడా ఆశ్చర్యపోయాడు. అన్నీ ఇస్తామంటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు. అబూ జహల్, అబూ సుఫియాన్, అబూ అక్నస్, ఉమయ్య బిన్ కల్ఫ్, జాతి సర్దారులందరూ కూడా మక్కా గుండెకాయలన్నీ వచ్చున్నాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళాడు అబూ తాలిబ్. నాయనా ముహమ్మద్, ఏది కావాలంటే వాళ్ళు అది ఇస్తామంటున్నారయ్యా. నీకు స్త్రీలే కావాలనుకుంటే, ఎవరి కావాలంటే, ఎవరిని కోరుకుంటే వారికి వివాహం చేసి నీకు ఇస్తామంటున్నారు. లేదు, నువ్వు రాజు కావాలనుకుంటే సింహాసనానికి మీద కూర్చోబెడతామంటున్నారు. ధనం కావాలంటే ధన కనక రాష్ట్రాలు కుమ్మరిస్తామంటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? బాబాయ్, వాళ్ళు ఈ చేతిలో సూర్యుడిని, ఈ చేతిలో చంద్రుడిని తెచ్చిపెట్టినా నా ఈ దావ తబ్లీగ్ కార్యక్రమాన్ని ఆపను. ఈ కార్యక్రమంలో నా ప్రాణమైన పోవాలి, ఆయన ఆదేశమైన రావాలి. ఇవన్నీ నాకు అవసరం లేదు అన్నారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధనాన్ని కోరుకోవాలా? అతని నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి ఖర్జూరపు ఆకులతో కుట్టబడినటువంటి చాప మీద నిద్రించారు. అంశతుడిగా పానుపుల మీద ఆయన విశ్రమించేలా తన కోసం పెద్ద పెద్ద అంతఃపుర భవనాలను నిర్మించుకోవాలా? వజ్ర వైడూర్యాలతో పదకబడినటువంటి మేలిమి కిరీటాలను ఆయన ధరించాలా? అల్లా ఈ ముహమ్మద్ బతుకున్నంత కాలం పేదవాడిగానే ఉంచు, పేదరికంలోనే నాకు మరణాన్ని అని ప్రార్థించిన ప్రవక్త అయ్యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ తాలిబ్కి అర్థమైపోయింది, ఆహా, నా కుమారుడు కోరుకుంటుంది ధనమో స్త్రీలో అధికారమో కాదు, నిశ్చయంగా ఈయన అల్లాహ్ యొక్క ప్రవక్త, సత్యసంధుడు. నైనా ముహమ్మద్, నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు నీ వెంటుంటాను, నీ పనులు నువ్వు చేసుకొని చెప్పి బయటకు వచ్చాడు. నా కుమారుడికి ఇవేమీ అవసరం లేదు, ఆయన ఈ సందేశాన్ని చెప్తూనే ఉంటాడు, వెళ్ళిపోండి అని చెప్పేశాడు. అలా సొంత కుమారుడు కంటే ఎక్కువ ప్రేమించాడు. షిబి అబీ తాలిబ్ అని చెప్పేసి ఒక సంధి జరిగింది. దాని ప్రకారం ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, కలిమా చదివారో, అల్లాను విశ్వసించారో వాళ్ళందరినీ టోటల్ సోషల్ బాయ్కాట్ చేశారు. 3 సంవత్సరాల పాటు వాళ్ళకి పిల్లని ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లని చేసుకోకూడదు, వాళ్ళకి ఆహార సరఫరాలు చేయకూడదు, వాళ్ళతో వ్యాపారం చేయకూడదు. షిబి అబీ తాలిబ్ అని చెప్పేసి ఒక కొండ లోయలో 3 సంవత్సరాలు ఉన్నారు. ఎట్లా ఏడిపించారు తెలుసా? కాబా గృహానికి ఒక నిబంధన పత్రాన్ని ఎవరేలాడ తీశారు.
ఎవ్వరు కూడా ఇస్లాంని స్వీకరించిన వారితో మాట్లాడకూడదు, సంప్రదింపులు జరపకూడదు, చివరికి త్రాగునీరు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటున్నారంటే, ఆ వెలివేత సమయంలో 3 సంవత్సరాల పాటు ఆ కొండ గృహలో మేము తలదాచుకున్నాము. మా దగ్గరికి వారాలు, పక్షాలు, నెలలు గడిచిపోయినా తినటానికి ఏం వచ్చేది కాదు. ఒకరోజు నేను ఆకలి బాధ తట్టుకోలేక చీకట్లో తడుముతా ఉన్నాను. ఒక మెత్తటి పదార్థం నా చేతికి దొరికింది. ఆకలి బాధ తట్టుకోలేక అదేదో నేను తినేసాను. అది ఏ ఆకో, ఏ అలమో, ఏ వేరో తెలియదు. నాకు ఇప్పటికి కూడా అదేంటో తెలియదు. 17 సంవత్సరాల తర్వాత ఫతే మక్కా తర్వాత చెప్పాడు ఆయన. అల్లా కోసం, ఆయన ధర్మం కోసం, విశ్వాసం కోసం, ఆఖిరత్ కోసం చెట్ల ఆకులు వేళ్లు తిని బ్రతికారు సోదరులారా. ఆ సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి ప్లాన్లు వేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైనా సరే చంపితే 100 ఎర్ర వంటల బహుమానం, చంపైనా సరే సజీవంగానైనా సరే. అప్పుడు ఆ సంగతి అబూ తాలిబ్కి తెలిసింది. ప్రతిరోజు రాత్రి నిద్రించేటప్పుడు ఒక ప్రకటన చేసేవాడు, నాయనా ముహమ్మద్, నువ్వు ఫలానా చోట పనుకో. అందరు నిద్రపోయిన తర్వాత ఏం చేసేవాడో తెలుసా? తన సొంత కొడుకు అలీ రదియల్లాహు తఆలాను తీసుకొచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పనుకున్న చోట, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లేపి అలీ రదియల్లాహు తఆలాను పనుకున్న చోట పనుకోబెట్టేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఒకవేళ శత్రువులు వచ్చి చంపితే నా కొడుకు అలీ అయినా చచ్చిపోవాలి, కానీ నా ముహమ్మద్కి ఏం కాకూడదు. తన సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమించారు. అలాంటి అబూ తాలిబ్ ఆఖరి గడియల్లో ఉన్నారు, చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు, సకరాత్ దశలోనికి వెళ్ళబోతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి కూర్చున్నారు. బాబాయ్ బాబాయ్ ఒక్కసారి కల్మా చదువు బాబాయ్, జజా ఏక్ మర్తబా కల్మా పడో, రో రో కో పూస్తే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కసారి కల్మా చదువు బాబాయ్, బాబాయ్ ఒక్కసారి కల్మా చదువు బాబాయ్, నేను అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాను బాబాయ్, బాబాయ్ ఒక్కసారి చదువు బాబాయ్, ఏడుస్తా ఉన్నారు. అబూ తాలిబ్ ఏమో, అబూ సుఫియాన్, అబూ జహల్, అబూ బకర్ వాళ్ళందరూ వచ్చిన నాయకులందరూ కూడా, ఒరేయ్ ఈ అబూ తాలిబ్ కూడా ఈ ముహమ్మద్ ఇచ్చిన కలిమాను చదివాడు, తాత ముత్తాతల విధానాన్ని విడిచిపెట్టారు అని ఏళన చేస్తారు అని. లేదులే నాయన ముహమ్మద్, నేను కల్మా చదవను, నేను అబ్దే మునాఫ్ వంశం మీద స్థిరంగా ఉంటాను, తాత ముత్తాతల ధర్మాన్ని విడిచిపెట్టను. కాదు బాబాయ్, నా మాటిను బాబాయ్. ఏడ్చి అడుగుతున్నారు. అక్కడేమో అబూ తాలిబ్ చదవట్లా. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ పంపించాడు, ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబత, అజాన్ హోతా హై. సరే, అబూ తాలిబ్ కలిమా చదవని అంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏడుస్తూ ఉన్నారు, అంటే బాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే తన కన్న తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, తన అన్నదమ్ములు లేకపోయినా, అండై దండై తోడై నీడై అన్నీ తానై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హక్కును చేర్చుకున్నటువంటి వాడు అబూ తాలిబ్. అలాంటి వ్యక్తి కలిమా లేదు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత బాధపడతారు? ఎవరు కలిమా లేకుండా చచ్చిపోయారో శాశ్వతమైనటువంటి నరకం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, స్వర్గం యొక్క తాళపు చెవి కలిమా. మరి ఆ కలిమా తన బాబాయికి లేదు అంటే ఎంత బాధ? బాబాయ్ చదువు, బాబాయ్ చదువు, బాబాయ్. చనిపోయాడు, చదవలేదు. సహచరులు అడిగారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి మీ బాబాయ్ ఇంత సేవ చేశాడు కదా, మిమ్మల్ని ఇంతగా రక్షించాడు కదా, ఇంతగా మీకు వెన్నుదండలుగా ఉన్నాడు కదా, మరి మీ బాబాయ్ పరిస్థితి ఏంటి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లేదులే మా వంశమే కదా, సయ్యిద్ వాళ్లే కదా, పైగా సొంత మా నాన్న తమ్ముడే కదా, ఇంత సేవ చేశారు కదా, స్వర్గస్థుడు అని చెప్పలా. నా బాబాయ్ కూడా నరకవాసి. అయితే ఆయన ఇస్లాం కోసం చేసినటువంటి సేవల కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి నరకంలో చిన్న శిక్ష వేస్తాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటా చిన్న శిక్ష అన్నారు. నరకంలో కాకుండా, నరకం 70 సంవత్సరాల గొయ్యి అన్నారు. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాగీన మాబా లాబిసీన ఫీహా అహ్కాబా. నరకం ఒక మాట మీకోసం వేచి చూస్తూ ఉంది.
తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీరు ఉండదు, నిలవడానికి నీడ ఉండదు. యుగ యుగాలు వారిని అగ్ని తీరని బాధ, చావన్నది ఉండదు. చచ్చిపోతాను అన్ను వేచిన చావు రాదు. ఎప్పటికీ అక్కడ కాలుతూనే ఉంటావు. అంత భయంకరమైనటువంటి నరకం. అయితే ఆ నరకం గొయ్యిలో కాకుండా నరకం ఒడ్డున గొయ్యిలో కాదు, నరకం ఒడ్డున నుంచో పెడతారు అన్నారు. నరకం ఒడ్డు నుంచో పెట్టి అగ్నిబుట్లు ధరింపజేస్తారు అని చెప్పారు. కానీ అగ్నిబుట్లు ధరింపజేసినప్పుడు అబూ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ అగ్నిబుట్ల సెగకి శరీరం మొత్తం ఉడుక్కుంటూ పొయ్యి మీద అన్నం పెట్టినప్పుడు పొంగొచ్చినప్పుడు అన్నం మెతుకులు ఉడుకుతూ బయటపడతాయి. తలలో ఉన్న మెదడు ఆ విధంగా ఉడికి కింద పడుతుందంట. అబూ తాలిబ్ ఏడుస్తూ అల్లా ఈ నరకంలో అన్నిటికంటే ఘోరమైన శిక్ష నాకు విధించావా అని ఏడుస్తాడంట. హకీకత్ మే వో చోటా బడా చోటా సబ్సే చోటా చాపోయే. మరి చిన్న శిక్ష ఎలా ఉంటే పెద్ద శిక్ష ఎలా ఉంటుంది? అసలు కలిమా ఏంటో తెలుసా? నువ్వు కలిమా చదివానంటావు, దర్గాల చుట్టూ తిరుగుతావు. కలిమా చదివాను అంటావు, అంతరాలు కట్టుకుంటావు. కలిమా చదివాను అంటావు, దినాలు తద్దినాలు చేస్తావు. కలిమా చదివానంటావు, అక్కడికి వెళ్తే పిల్లలు పుట్టారంటావు. కలిమా చదివానంటావు, ఇక్కడికి వెళ్తావు రోగాలు తగ్గినాయి అంటావు. వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా హుమ్ ముష్రికూన్. సూరతుల్ యూసుఫ్ 12వ అధ్యాయం 106వ వాక్యం చదవండి ఇంటికెళ్ళి. ప్రజలలో చాలా మంది అంటున్నారు, మేం కూడా ముస్లింలమేనండి, అల్లా అంటే ప్రేమ ఉంది, మా ఇంట్లో టోపీ ఉంది, పొడుగైన లాల్చీ ఉంది, పైజ్మా ఉంది, మేం కూడా ముస్లింలే అంటున్నారు. కానీ అల్లా అంటున్నాడు ఇల్లా వహుమ్ ముష్రికూన్. వాళ్ళు నన్ను నమ్మలేదు, వాళ్ళు దురాచారాలను పాటించే ముష్రికులే. నువ్వు తుమ్మితే భయపడతావు, ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ ఎదురితే భయపడతావు, కుక్క తగ్గిన కాకి అరిచినా భయపడతావు. నువ్వు అల్లాహ్కి ఎక్కడ భయపడుతున్నావు? ముష్రిక్ అంటున్నా. ఇల్లు కట్టాలంటే సిద్ధాంతం దగ్గరికి వెళ్తావు, పెళ్లి చేయాలంటే ముహూర్తాలు చూసుకుంటావు, పాలనిక అల్లా అంటావు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక ఏ షిరిక్ కామ్ హై. ఇన్నల్లాహ లా యగ్ఫిరు వ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ ضل ضلالا బైదా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో, ఈ సృష్టిలో घोरమైన పాపం शिरक చేయడం. अजय वो तावीज बनने के बाद हमारा बच्चे को बुखार कम हुआ जी अस्तक वाइब्रेट कलास वाड़ी ईमान అయిపోయింది. अच्छा उनकने गया तो అబ్బా ఆయన చెయ్యి చాలా సల్లందండి, మాకు పిల్లలు పుట్టారు అంటాడు. అయిపోయినట్టే. మేము మా తాతోళ్ళ దగ్గర నుంచి సంవత్సరానికి ఒకసారి లారీ పెట్టుకుని అక్కడికి వెళ్తామండి. అయిపోయినట్టే. నువ్వు అడిగే మాట నా నరకం ఉంటుంది. ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట కూడా దర్గా అన్న పదం లేదు, రాసుకోండి. అఫాసిబ అల్లదీన కఫరు అన్ యత్తఖిదు బాది మిన్ దూని ఔలియా ఇన్నా తదన జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. సూరతుల్ కహఫ్ సూర నంబర్ 18 వాక్యం నంబర్ 102. వీళ్ళు నన్ను కాదని నా దాసుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఎవరు నిన్ను పుట్టించాడా స్వామినే మర్చిపోయావా? అలైసల్లాహు బికాఫిన్ అబ్దహు. ఏమిటి అల్లా నీకు సరిపోడా? అడగండి ఇస్తాను అంటున్నాడు. వకాలు రబ్బుకుం ఉదుఊని అస్తజిబ్ లకుం ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయదుఖులూన జహన్నమ దాఖిరీన్. సూరతుల్ ముమిన్ సూర నంబర్ 40 వాక్యం నంబర్ 40. నన్ను అడగండి, ఎవడు నన్ను అడుగుతాడో వాడిని వట్టి చేతులతో పంపను అంటున్నాడు. ఆ రోజు యూనుస్ అలైహిస్సలాం వారు చాప గర్భంలో ఉండి 3 రోజుల పాటు మాడి మసిపోవాలి. కానీ ఒకటే మాట అన్నాడు, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్. అల్లా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడల్లా, నీవు పరమ పరిశుద్ధుడివి, నేను తప్పు చేశాను. ఎప్పుడైనా ఒప్పుకున్నావా తప్పు చేశానని? అయ్యల్లా మేరే సే గునా హువా, మై గునేగార్ ఆద్మీ హూ, అయ్యల్లా ముझे మాఫ్ కరో. ఎప్పుడైనా ఏడ్చి అడిగావా? వాడు తప్పుడోనండి, వీడు తప్పుడోనండి, యూనో వైసా హైజీ, యూనో మై కైసా హూ, ఎప్పుడన్నా ఆలోచించావా? ఊళ్ళో వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు, నువ్వు ఒక్కడే మంచి నెంబర్ 1, డూప్లికేట్ నెంబర్ 1 నోట్ నువ్వే గుర్తుపెట్టుకో.
सब लुच्चे हैं कहते इनो अच्छे हैं कहते अरे अस्तगफिरुल्लाह कहाँ है जी నీకు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా షిర్క్ భయంకరమైనటువంటి పాపం అల్లాహ్ తఆలా క్షమించడు గుర్తుపెట్టుకోండి రెండు చోట్ల చెప్పాడు సూరా నిసా 4 వాక్యం నెంబర్ 48 వాక్యం నెంబర్ 110 రెండు చోట్ల చెప్పాడు యా బునయ్యా లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్ లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారుడితో అన్నారు కుమారా అల్లాహ్ను విడిచిపెట్టి ఎప్పటికీ జీవితంలో ఎవ్వరిని ఆరాధించకు ఎందుకంటే సృష్టిలో అన్నిటికంటే ఘోరమైన భయంకరమైన పాపం షిర్క్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడుగుతున్నాడు ఓ ప్రవక్త అన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటి నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామిని అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వాళ్ళని ఆరాధించడం చీటికి మాటికి ఎక్కడ పడితే అక్కడికి అక్కడ పోతే అది జరిగిందండి ఇక్కడ పోతే ఇది జరిగిందండి ఇది షిరిక్ ముష్రిక్ డైరెక్ట్ జహన్నమ్ లేదు మాఫీ లేదు అది తప్ప తాను కోరినటువంటి పాపాలను క్షమిస్తాను అంటున్నాడు కాబట్టి అల్లాహ్ ఎవరో గుర్తించు అదే మాట మొదట్లో చదివాను మాలకుం లా తరజూన లిల్లాహి వఖారా అంతటి ఘనమైనటువంటి అల్లాహ్ అంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయిందా అసలు అల్లాహ్ అంటే భయం ఉందా నీకు అరే ఓ आंख में वो सुक्कड़ों क्या बोलते हैं सुक्कड़ में ना सुक्कड़ों आए तो सुक्कड़ों निकालते हैं डॉक्टर बोलते अजय थोड़ा जत्तन पेट बोले तो ఎంత జాగ్రత్త అంటే కైకు డాక్టర్ बोले कहते क्या तो फर्क पड़े तो ये चल जाते कहते अरे డాక్టర్ జీవితం ఎంత జాగ్రత్తగా ఇస్తావా లేదా అదే సుక్కులం అంటారు మామూలుగా తించుకుంటారు కదా సుక్కుడం అది డాక్టర్ చెప్పాడంట अरे डॉक्टर दिखाई जी शुगर है बोल के बोले उन्होंने स्वीट नहीं खाना मौसा अजय आरोग्य में खा तुम नहीं షుగర్ కి భయపడ్డావు బీపీకి భయపడ్డావు ఏదో ఒక్కసారి స్ట్రోక్ అలా అంటే बहुत जत्तन से राना जी क्या भी नहीं खाना मैं पलाव भी खा तुमने వాటికి భయపడ్డావే అసలు నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కినటువంటి అల్లాహ్కు ఎప్పుడైనా భయపడ్డావా నడినెత్తి నుంచి అధికారులు వాటికి నకసిక పర్యాంతం నిన్ను తయారు చేసినటువంటి అల్లాహ్ అంటే నువ్వు భయపడ్డావా బాలకుం లా తరజూన లిల్లాహి వఖారా వకద కలకుకుం అత్వారా ఒక వీరి బిందుతో నీ బొమ్మను చెక్కి అందులో ప్రాణం పోసినటువంటి అల్లాహ్ను ఎప్పుడైనా విశ్వసించావా జానుడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కడిగు చీకట్లో కారుణ్ణి చూపి ఆ వీరి బిందును నెత్తుడి ముద్దగా చేసి నెత్తుడి ముద్దను కండగా చేసి కండను ఎముకగా చేసి ఎముక పైన చర్మాన్ని తొడిగి సృజనాత్మకారమైనటువంటి ఆకారాన్ని నీకిచ్చి చూడటానికి కళ్ళు వినడానికి చెవులు మాట్లాడే నోరు నడిచే కాళ్ళు రక్తాన్ని ఫిల్టర్ చేసేటువంటి గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు అల్లాహు అక్బర్ మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేనటువంటి అపురూపమైన దేహాన్ని జానుడి గర్భంలోనే తయారు చేసి నిన్ను తయారు చేసి ఈ లోకంలోకి పంపినటువంటి అలాంటి నీకు భయం లేదా చిన్న చిన్న వస్తువులకి భయపడ్డావే మన కరోనా వచ్చినప్పుడు కూరగాయలు కూడా తీసుకొచ్చి ఎండబెట్టుకున్నారు కరెన్సీ నోట్లను తాకాలంటే కూడా భయపడి వరకు వాసలేనా కట్టుకున్న భార్యను తాకడానికి కూడా భయపడ్డావే ఏం సాధించారు ఆలోచించండి నిన్ను ఎవడు తయారు చేశాడు ఆ స్వామిని గుర్తించు అన్నాడు వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై'a వజఅల లకుం అస్-సమ'a వల్ అబ్సార్ వల్ అఫీదా నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకేమీ తెలియనప్పుడు ఎవరైతే నిన్ను సృష్టించాడో అయ్యా రెండు కళ్ళు పెట్టయ్యా లేకపోతే గుడ్డోన్నైతాను రెండు కాళ్ళు పెట్టయ్యా లేకపోతే నేను కుంటోన్నైతాను అయ్యా మంచి జ్ఞానాన్ని పెట్టు లేకపోతే నేను పిచ్చోన్నైతాను ఎవరిని అడిగావా నువ్వెవరో నువ్వు ఎక్కడున్నావో ఎప్పుడు పుట్టాలో కూడా ఏ శతాబ్దంలో పుట్టాలో ఏ దశాబ్దంలో పుట్టాలో ఏ దేశంలో పుట్టాలో ఏ రాష్ట్రంలో పుట్టాలో ఏ జిల్లాలో పుట్టాలో ఏ మండలంలో పుట్టాలో ఎవరింటో పుట్టాలో అప్లికేషన్ పెట్టుకుని రాలని నువ్వు ఇక్కడికి తాను కోరుకున్న చోట కోరుకున్నప్పుడు కోరుకున్న వారి దగ్గర కోరుకున్న ఇంట్లో కోరుకున్న తల్లిలో నిన్ను పంపించాడు మరి అలాంటి నువ్వు గుర్తించవా మా కదరుల్లాహ్ హక్క కద్రిహి వల్ అర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ కియామా మానవుడు ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు
లేదులేండి ఫలానా బాబా గారి దగ్గరికి వెళ్తాం, ఫలానా దగ్గరికి వెళ్తాం, ఫలానా చోటికి మేము వెళ్తాం, మా తాతోళ్ళు వెళ్తున్నారు, మా అమ్మమ్మోళ్ళు, వాళ్ళ అమ్మమ్మోళ్ళు, దాదా పరదాదాలు వాళ్ళందరూ వెళ్తున్నారు. ఏ సోదరులారా, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు, వెళ్ళలేదు. ఈరోజు ఖురాన్ గ్రంథం వచ్చేసింది. ఫీహి జిక్రుకుమ్ అఫలా తాకిలూన్, మీకోసమే పంపాను అంటున్నాడు ఆయన. ఉర్దూ రాకపోతే తెలుగులో చదువు, తెలుగు రాకపోతే ఇంగ్లీష్ చదువు, అరబీ రాకపోతే 200 భాషల్లో తర్జుమా చేశారు. ఆయన ఎవరో గుర్తించు అన్నాడు. అల్లాహుల్లదీ ఖలఖ సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్. సూరా సజ్దా సూరా 32 వాక్యం 4. అల్లా అంటే ఆయన ఎవరైతే ఆకాశాన్ని ఎలాంటి ఆధారం లేకుండా సృష్టించాడో, వల్ జిబాల ఔతాదా, భూమిని పర్వతాలను మేకులుగా బాతాడు, మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, నిర్జీవమైనటువంటి నెలకు జీవాన్ని పోస్తున్నాడు, అనేక రకాల రంగులు, రుచులు, సువాసనలు కలిగిన ఆహార పదార్థాలను సృష్టిస్తున్నాడు, సర్వజీవకోటికి అనుదిన ఆహారాన్ని అందిస్తున్నాడు, పండిస్తున్నాడు. ఇన్న ఫీ జాలిక ఆయాతిల్ లికౌమిన్ యతఫక్కరూన్, జ్ఞానంతో ఆలోచించే వాడికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ప్రతిస్తే ప్రతిస్తుంది, ఒరేస్తే ఒరుస్తుంది. యాపకాయలేమో చేదుగా ఉంటాయి, అదే మామిడికాయలేమో తీయగా ఉంటాయి. కనకాంబరాలేమో చూడటానికి ఆ రంగులో ఉంటాయి, మల్లెపూలేమో తెల్లగా ఉంటాయి, వాసన వస్తాయి, వాసన. నేలదే నీరదే, నేలదే నీరదే, రంగులు మార్చిన వాడెవడు, రూపాలు మార్చిన వాడెవడు, వాసనలను వాటికి మార్చి ఇచ్చిన వాడెవరు? సుబ్హానల్లాహ్, ఆయనే అల్లాహ్. మనుషులు చేసుకున్నవాడు కాదు, మనుషుల్ని చేసినవాడు అల్లాహ్. ఇన్నల్లాహ ఫాలికుల్ హబ్బి వన్నవా, ఇన్నల్లాహ ఫాలికుల్ హబ్బి వన్నవా. ఆయనే అల్లా ఎవరైతే టెంకును చీల్చి విత్తను నుండి మొక్కను మొలకెత్తింపజేస్తున్నాడో ఆ స్వామిని గుర్తించండి అని ఆనాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అదే చెప్పారు. ఖాఫ్ వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు అన్ జాఅహుమ్ మున్జిరున్ మిన్హుమ్ ఫకాలల్ కాఫిరూన హదా షైఉన్ నజీబ్. ఖాఫ్ 50వ అధ్యాయం 1, 2, 3, 4. పవిత్రమైనటువంటి ఖురాను సాక్షిగా ఆ రోజు వాళ్ళందరూ ఇదేమిటయ్యా విచిత్రమైన విషయం, ఈయనేంటి కొత్తగా వచ్చి చెప్తున్నాడు, మరణం తర్వాత మరో జీవితం ఉందంటున్నాడు, సమాధుల నుంచి లేపబడతారంటున్నాడు, స్వర్గ నరకాలుండి అంటున్నాడు, మానవులందరూ ఒకటే అని చెప్తున్నాడు, సృష్టికర్త ఒక్కడిని ఆరాధించాలంటున్నాడు, ఉపవాసాలు ఉండాలంటున్నాడు, దాన ధర్మాలు చెయ్యాలంటున్నాడు, తీర్పు దినం ఉందంటున్నాడు, మానవులందరూ ఒక్కటే అంటున్నాడు. విచిత్రంగా ఉంది కదా. ఎవరై చచ్చిపోయి మట్టిలో మట్టి అయిపోయి మేము అస్థిపంజరాలుగా మారిపోతే మళ్ళీ బ్రతికిస్తాడా అని వాళ్ళు అంటున్నారు. కదలిమ్నా మా తన్కుసుల్లార్తు మిన్హు వయిందనా కితాబున్ హఫీజ్ బల్ కజ్జబు బిల్ హక్కి లమ్మా జాఅహుం ఫహుం ఫీ అమ్రిన్ మరీజ్. మీరు మట్టిలో మట్టి అయిపోయినా, ఎలక్ట్రిక్ షాకుతో మిమ్మల్ని కాల్చి బూడిద చేసినా, సముద్రాల్లో చేపలు మింగేసినా, అడవుల్లో క్రూర మృగాలు మిమ్మల్ని వేటాడి మిమ్మల్ని చిందరవందర చేసినా తిరిగి మరలా మిమ్మల్ని బ్రతికిస్తాను అని లెక్కడుగుతాను. وأما من أوتي كتابه بشماله فيقول يا ليتني لم أوت كتابيا ولم أدري ما حسابيا. ఆ రోజున ఎవరికైతే కర్మల పత్రం వెనకగా ఎడమ చేతిలో ఇవ్వడం జరిగిందో, సోదరులారా, అంటే నువ్వు ఏమైపోయినా దైవం అంటున్నాడు. సూరా హాకాలో 69వ అధ్యాయం 27 నుంచి మొదలుపెట్టాడు. وأما من أوتي كتابه بشماله فيقول يا ليتني لم أوت كتابيا. ఎవరికైతే ఆ రోజున కర్మల పత్రం ఎడమ చేతిలో వెనకగా ఇవ్వడం జరిగిందో అయిపోయినట్టు ఫెయిల్. నువ్వెక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఏమేం చేసి నువ్వు అనుకుంటున్నావు కదా, తలుపులు వేశాను, కిటికీలు మూసాను, లైట్లు ఆపాను, ఎవరికి తెలియదు. నీ చీకటి జీవిత రహస్యం ఎరిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టి మరీ పంపించానంటున్నాడు. నీ చర్మం మీద ఉన్న శ్వేత రంధ్రాలు ఎన్నో ఆయనకు తెలుసు, సముద్రాల్లో ఉన్న నీటి బిందువులు కూడా ఆయన దగ్గర లెక్క ఉంది అన్నాడు ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు అనుకుంటున్నావు ఆ హిస్టరీ నేను డిలీట్ చేశాను, బట్ నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్, ఎవడు తప్పించుకోలేడు. ఫమన్ యఅమల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరా వమన్ యఅమల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరా.
రవ్వంత పాపం కూడా విడిచిపెట్టును అన్నాడు. వయోమ యుహ్షరు అదావుల్లాహి ఇలన్నార్ ఫహుం యూదవూన్. ఆ రోజున అల్లా యొక్క శత్రువులు, విరోధులు, నమాజులు చదవని వాళ్ళు, హరాం కోర్లు, వీళ్ళందరినీ నరకం దగ్గరికి తీసుకురాబడినప్పుడు జట్టులు జట్టులుగా, దొంగలు ఒక జట్టు, హంతకులు ఒక జట్టు, వ్యభిచారులు ఒక జట్టు, వడ్డీ వ్యాపారస్తులు ఒక జట్టు, లంచాలు ఒక జట్టు, కట్నాలు ఒక జట్టు, తల్లిదండ్రులు వేధించిన వాళ్ళు ఒక జట్టు, అన్నదమ్ములు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఒక జట్టు, గట్టులు మార్చిన వాళ్ళు, అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు, మాటలు మార్చిన వాళ్ళు. ఏ జట్టులో ఉంటావు నువ్వే తెలుసుకు, నాకేం తెలుసు నువ్వే జట్టు. ఫహుం యూజవూన్. జట్టులు జట్టులుగా ఆ రోజు విడగొట్టబడతారు. నమాజ్లు ఎగ్గొట్టినోళ్ళు, ఉపవాసాలు ఎగ్గొట్టినోళ్ళు, జకాతులు ఎగ్గొట్టినోళ్ళు, లిస్టు మొత్తం కూడా బయటపడితే స్కానింగ్ పెడతాడు అక్కడ. ఇప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే లాల్చీ బైజ్మా టోపీ పెట్టగల పుస్తక సలాం అలైకుం బయట వచ్చి అంటాడు. అందరూ సలాం దొరికిద్ది, గౌరవం దొరికిద్ది అని డ్రెస్ వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు బుజ్రుకు బోల్కి బోలాతే అని చెప్పేసి దాడి చూడలే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సమాజంలో. ఇజ్జత్ కోసం ఎవడు చేస్తాడో వాడికి ప్రపంచంలో దక్కుతుంది అల్లా యొక్క గౌరవం, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం లభించదు సోదరులారా. నువ్వు డూప్లికేట్ నోట్ అయితే ఏదో ఒక రోజు బయటపడింది. ఇప్పుడు చూడండి, డూప్లికేట్ నోట్ ఉందనుకోండి, ఇస్త్రీ గుడ్లాగా పెట్లాడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు బయటకు వచ్చింది, ఎవరికి తెలియకుండా మధ్యలో ఉంటుంది, వెళ్ళిపోద్ది అంతే. అవునా కాదా? మంచి నోటు చూడండి, నలిగిపోయి ఉంటుంది, పేరు రాసి ఉంటుంది, నెంబర్ లేసి ఉంటాయి, మాసిపోయి ఉంటుంది, అసలు చినిగిపోయి ఉంటుంది, బెజ్జాలు పడి ఉంటుంది. మంచి నోటికి ఇబ్బంది. ఈమాన్ ప్రకారం నువ్వు ఉండాలంటే అందరూ నీకు శత్రువులే. అరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మించిన నీతిమంతుడు ప్రపంచంలో లేడయ్యా. ఆయన నీతి చంద్రుడు, ఆయన అమానతదార్ అన్నారు, ఆయన సాదిక్ అన్నారు, ఆయన అమానతదారికి అన్ని బిరుదులు ఇచ్చారు. కానీ సత్యం చెబితే బంధువులే బంధువులే పీక్కొద్దున్నారు. ఈరోజు నువ్వు సున్నత్ ప్రకారం చేస్తే నీ బంధువులే నీకు శత్రువులైపోతారు. నువ్వు డూప్లికేట్ నోటుగా ఉంటావు డిసైడ్ చేసుకో. చూడు, ఇక్కడ కాబట్టి సరే మధ్యలో పెట్టు, అక్కడ పెట్టు, ఎవడికొకటికి ఇస్తే అయిపోద్ది. ఒక రోజు నువ్వు బయటపడింది, బ్యాంక్ దగ్గరికి వెళ్ళగానే ట్రర్ అని చెప్పేసి తిరిగి ఫేక్ నోట్ బయటేసి. అవునా కదా? తీర్పు దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్కానింగ్ లో నువ్వెవరో టోటల్ ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరా వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరా. నువ్వు చేసినటువంటి రవ్వంత పాపాన్ని విడిచిపెట్టును, రవ్వంత పుణ్యాన్ని విడిచిపెట్టును అన్నాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేం చేసావో టోటల్ నీ లైఫ్ మొత్తం రికార్డ్ చేస్తాను. ఇకర కితాబ్ కఫా బి నఫ్సిక యౌమ అలైక లాసిబా. ఇదిగో ఆ కర్మల పత్రం, ఆమల్నామా నీ మెడలోనే వ్రేలాడదీస్తాను అన్నాడు. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తది లినఫ్సిహి వమన్ ضل ఫఇన్నమా యదిల్లు అలైహా. ఒకవేళ ఇప్పుడైనా నువ్వు మారితే మారు, కండిషన్ ప్రకారం. నీ వేషం చూడ్డు, నీ భాషను చూడ్డు, మీ ఏ ఊరు అని చెప్పి అడగడు. ప్రణిదిన మీది ఏ ఊరు, మీ పెద్ద వంశమా కాదా, కాందాన్ని బాగుందా లేదా, డబ్బులు బాగుండే లేవు, ఇది అడగడు. నా ధర్మం ప్రకారం ఆచరించావా లేదా, నీకు ఇచ్చినటువంటి 60-70 సంవత్సరాల జీవితాన్ని ఏ మార్గంలో గడిపావు, నీ యవ్వనాన్ని ఏ మార్గంలో గడిపావు, హరాంకి దూరంగా ఉన్నావా లేవా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపావా లేదా, ఏది ఖురాన్ గ్రంథంలో ఉందో అది ఆ విధంగా నువ్వు ఆచరించావా లేదా, నా ప్రవక్తను నువ్వు ఫాలో అయ్యావా లేదా, ఇదే ప్రశ్న. మా రబ్బుకా మా నబియుకా మా దీనుకా, తుమారా రబ్ కౌన్ హై, తుమారా దీన్ క్యా హై, తుమారా నబీ కౌన్ హై, క్యా జవాబ్ హై హమారే పాస్. లేదులేండి నేను శుక్రవారం ఒక రోజు నమాజ్కి వెళ్ళి వచ్చాడండి, మేము జుమ్మాకు పడతా ఉన్నంటే ఒక ఆయన, అమ్ము వీడిది ఏందో పెద్ద నమాజ్ అనుకున్నాడు, పాప వీడికి ఉర్దూ రాదు, వీడు 5 పూటలు నమాజ్ చదువుతాడు, క్యాబై తుమ్మే నమాజ్ పడితే అంటే వాళ్ళతో భయ్ మై 5 పూటలు చదువుకుంటానంట, మరి తుమ్మే పడితే అంటే మై జుమ్మేకి జుమ్మా పడతానంట. అమ్ము ఇది పెద్ద నమాజ్ కావాలా మన దానికంటే అనుకున్నాడు ఈయన. వాడు శుక్రవారం ఒక్కరోజు వెళ్తాడంట మసీద్కి, ఆటికి కాటికి 360 అని చెప్పేసి. ఎవరైనా చచ్చిపోతే వస్తాడు, శుక్రవారం 8 రోజుల కోసం వస్తాడు, లేకపోతే రంజాన్ బక్రీదుల్లో వస్తాడు. డూప్లికేట్ నోటుగా ఉంటావా మారుతావా నువ్వే డిసైడ్ చేసుకో. ఒకటి మటుకి యథార్థం, నీ డ్రెస్సును బట్టి కానీ, నీ భాషను బట్టి కానీ, నీ యొక్క కాందాన్ని బట్టి కానీ నువ్వు సైదైనా షేకైనా పట్టారండి ఎవడైనా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు,
ఇన్ అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. నీ గుండెల్లో నిజంగా దైవభీతి ఉంటే ఏ హరాం बोले तो उसे दूर रहना. అచ్చే वो नहीं चलता ले कैसा चलता आजकल. అబ్బో ఒక్క ప్రశ్న ఇస్తాను చెప్పండి. ఎవరైనా సరే మిమ్మల్ని బాబు మీరు పంది మాంసం తింటారా అన్నారు అనుకో, ఏంది సాహిబులు మేము నవాబులు మమ్మల్ని పట్టుకొని నువ్వు ప్రశ్నిస్తావా? ఎంట్రుకులు నిక్కర పడుచుకుంటే కళ్ళు ఎర్ర చేస్తాడు. అబ్బో మరి మరి మీరు వడ్డీ తింటారా అన్న అనుకోండి, इसे क्या भी नहीं, वो नहीं तो कैसे चलता है जी. ఏ అల్లా సుబ్హానహు తఆలా పంది మాంసాన్ని హరాం చేశాడో అదే అల్లా సుబ్హానహు తఆలా వడ్డీని కూడా హరాం చేశాడు. మరి ఇది ఎలా తింటున్నాను? జమాతులకు వెళ్ళేవాడివి, 5 పూట్ల నమాజ్ చదివేవాడివి, ఒక మసీదు ఇమామివి, మరో మసీదుకి ముతవల్లివి, టోపీ పెట్టుకున్నావు, గడ్డం పెంచావు, ఉర్దూ మాట్లాడతావు, లాల్ చేసుకున్నా, నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావా? నువ్వు వడ్డీలు తీసుకుంటావు. అరే కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా తీసుకుంటున్నారు, ఇంకంతకంటే సిగ్గుచెడ్డిందా బాబు. అన్నదమ్ముల దగ్గర కూడా తీసుకుంటున్నారు. హరాం హరాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు తెలుసా? ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మాయిదా సూరా నంబర్ 2, సూరా మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 3, సూరా బకరా సూరా నంబర్ 2 వాక్యం నంబర్ 173, సూరా అనామ్ సూరా నంబర్ 6 వాక్యం నంబర్ 145, సూరా నహల్ సూరా నంబర్ 16 వాక్యం నంబర్ 115, 4 చోట్ల రక్తము, పంది మాంసము, చచ్చిపోయిన జంతువు, అల్లా పేరుతో కాక ఇతరుల పేరుతో జిమా చేయబడింది, మీకోసం హరాం. కానీ ప్రాణం పోయేటప్పుడు నీ దగ్గర ఏమీ లేకపోతే ప్రాణం నిలుపుకోవడానికి అవి కూడా హలాలే. ప్రాణం నిలుపుకోవడానికి, కడుపు నిండా తింటానికి కాదు. కానీ వడ్డీ చచ్చిపోయేటప్పుడు కూడా హరామే. వడ్డీలో 70 పాపాలు ఉన్నాయి. 70లో చిన్న పాపం ఏంటంటే ఒకడు తన సొంత తల్లితో వ్యభిచారం చేసినట్టు అని. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మాట, నా మాట కాదు, మీ ఇష్టం. अब क्या बोलते तुम्हें? नहीं लो जी, कैसे भी एडजस्ट करना, ये सूद नहीं लो, ये इंटरेस्ट कते. అరే భాష మారితే ఎక్కడ వెళ్ళిపోతుందా? తప్పు హరాం హలాల్ అయిపోతుందా? తప్పు సోదరులారు, నికార్సైనటువంటి విశ్వాసిగా మారు, విడిచిపెట్టు. గతంలో అయిపోయింది అన్నాడు అల్లాహ్ తఆలా. గతంలో జరిగింది ఏందో జరిగింది, విడిచిపెట్టు. ఇప్పుడు మారు. నిజంగా నీ గుండెల్లో షిరిక్ అనేటువంటి తీసేసాయి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, చావు ఎప్పుడు వచ్చిందో ఎవడో చెప్పలేడు సోదరులారా. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ కియామా. ప్రాణం ఉన్న ప్రతి జీవి మరణించాల్సిందే. ఐనమా తకూను యదురిక్కుకుముల్ మౌత్ వలౌ కుంతుం ఫీ బురూజిన్ ముషయ్యదా. నువ్వు రాజకోట బురుజుల్లో దాక్కున్నా సరే మృత్యుదూత వస్తుంది, నిన్ను కబళిస్తుంది. వమా తద్రీ నఫ్సున్ మాజా తక్సిబు గదన్ వమా తద్రీ నఫ్సున్ బిఅయ్యి అర్జిన్ తమూత్. నువ్వెక్కడ చచ్చిపోవాలో అక్కడికి పోతావు అంతే. చావు నీ దగ్గరకు వచ్చే పని లేదు. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటావు, హఠాత్తుగా చెన్నైలో వెళతావు. చెన్నైలో వచ్చేటప్పుడు పోయాడు అంటే మనం డబ్బు కాపాడలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ భూభాగంలో నీకు చావు రాసి పెట్టుందో మనసుకు ఆ బుద్ధి కలుగుతుంది, ఆ భూభాగం వైపు వెళ్తాడు, ఆ ప్రాంతంలో చచ్చిపోతాడు. మరి ఎన్నాళ్ళు బతుకుతారు? 100 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాయింది, బతకలేడు. మొన్న మీరు ఒక వీడియో చూసుంటారు, 4 ఫ్యామిలీ హోటల్కి వెళ్ళారు. వీడియో బాగా వైరల్ అయింది. బహుశా పిల్లలందరూ వాడుతున్నారు కదా, అదే పనిగా చూసుకునే ఉంటారు. హోటల్కి వెళ్ళాడు, ఆర్డర్ కూడా పెట్టేశాడు. అప్పుడు దాకా అతను ఫోన్ చూసుకుంటున్నాడు డాడీ. ఎదురు భార్య ఉంది, కూతురు ఉంది, ఇటు పక్కన కొడుకున్నాడు. సరే డిష్ వచ్చేసింది, ఆర్డర్ ఇచ్చిన డిష్ వచ్చేసింది, టేబుల్ మీద పెట్టారు. పిల్లగాడిని చేశాడంటే ఇటు పక్క కూర్చున్నాడు, వడ్డించడానికి కానీ లేకపోతే బాగుంటుందని చెప్పి ఇటు కూర్చున్నాడు. డాడీ అట్లా మూత తీసాడు, అంతే చచ్చిపోయాడు సార్. ఎవరు గ్యారంటీ ఏంటి? ఎంతమంది ఎలా చచ్చిపోతారు కళ్ళ ముందు. ఇంకెప్పుడు మారుతాను? ఇన్ని సంవత్సరాలు వెంట్రుకలన్నీ తెల్లబడిపోయి నెరిచిపోతూ ఉన్నాయి, పొళ్ళుడిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడువుల నొప్పులు వచ్చినాయి, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, గుప్పెడి పిల్లలు మిగుతున్నావు. అయినా మసీదుకు రావాలనిపించట్లేదా? అల్లాహ్తో వేడుకోవాలనిపించడం లేదా? తూబుతున్న నసూహా, ఆయన్ని పశ్చాత్తాపంతో వేడుకోవాలని అనిపించట్లేదు.
వదిలిపెట్టలేదు, ఆ సమాధిలో తీసుకెళ్ళి పెడతారా బాబు. ఫోన్ రాదు, భార్య రాదు, కొడుకులు రారు. మొన్న సుభద్ర రాయ్ సహారా యజమాని, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, కొడుకులు రాలే మనం చచ్చిపోతే. ఏంది నువ్వు తీసుకెళ్ళేది ఏంటిది? మేరా బేటకు మాకు పాడు చేసా ఒకటి పెట్టాలంట. నువ్వు పోతే చచ్చిపోతే కనీసం అలా మా నాన్న చచ్చిపోయాడని చెప్పేసి వాడు దువా కూడా చేయడు. ఎందుకంటే వాడిని ఇంజనీర్ చేసావుగా, వాడిని డాక్టర్ చేసావు, అమెరికా నుంచి వస్తాడు, వాడి కోసం ఇక్కడ 2 రోజులు ఆపుతారు సున్నతికి విరుద్ధం. సరే ఆపాడు. వచ్చిన తర్వాత సున్నత్ ప్రకారం ఏంటంటే తండ్రి చచ్చిపోతే కొడుకు జనాజా చదివించాలి, కొడుకు చచ్చిపోతే తండ్రి చేయించాలి. ఇది సున్నత్. हमारा मस्जिद का इमाम लो जी उन्होंने पढ़ाते, उन्होंने पैसा के वास्ते पढ़ाता, नी मेरे मोहब्बत ఉంటదా? నీ కొడుకు అయితే అల్లా మా నాన్న నన్ను ఎంతో కష్టపడ్డాడు, ఎంతగానో నన్ను పోషించాడు, పెద్ద చదువులు చదివించాడు, ఈ స్థాయికి నా కారణం వాడు హృదయంతో చేస్తాడు. చివరికి వాడు వస్తాడు, 2 రోజుల తర్వాత వస్తాడు, కొంచెం ఏదో ఫ్లైట్ పుట్టుకుని ఎట్టో వస్తాడు. వచ్చిన తర్వాత భయ్ నమాజ్ మే షామిల్ హో జావంటే మౌల్ సాబ్ ముझे పాక్ नहीं అంటాడు. వాడికి పాక్ లేదు. సరే పాక్ ఉందనుకో, కనీసం జనాజా నమాజ్ దువా వచ్చా? రాదు. మరి ఏంది నువ్వు సాధించింది ఏంది? ఇప్పుడు పిల్లలు లేనివాడికి దువా చేసేవాడు ఎవడు ఉన్నాడు, ఎందుకంటే పిల్లలు లేక దువా చేయడు. నీ కొడుకు ఇప్పుడు దువా రాదు, నువ్వు కూడా పిల్లలు లేని కింద లెక్కే. ఏం తీసుకుని వెళ్తాం? మారు. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. విశ్వాసులారా, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోండి. అమ్మా, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఏ రోజైనా 5 పూట్ల నమాజు చదువుతున్నావా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడిగారు, ఉత్తమ ఇల్లాలు ఎవరు? స్టార్ లేడీ అంటే ఈ టీవీల్లో సీరియల్లో వస్తారు వాళ్ళు కాదు, బాగా రంగుల డ్రెస్సులు వేసుకొని బాగా ఆభరణాలు పెట్టుకుంటే స్టార్ లేడీ అంటే వాళ్ళు కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉత్తమ ఇల్లాలు జన్నతి ఔరత్ ఎవరంటే ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్, నువ్వు బాలింతరాలివి, పిల్లగాడు పాసు పోసాడు, బట్టలు మార్చుకోవాలి, ఒక అరగంట అటు, అది వేరే విషయం. గర్భిణీ స్త్రీవి, లేవడం ఇబ్బందిగా ఉంది, నుంచుని చేయబలితే కూర్చుని చేయి. పురుషులైనా అంతే. నువ్వు ముసలాడం అయిపోయారంటున్నావు, నిలబడి లేకపోతే కూర్చో లేకపోతే పడుకో నేను ఇషారాతో నమాజ్ చేయి. నమాజు తల లేని శరీరం ఎట్లు పనికిరాదో నమాజు లేని ఈమాన్ కూడా అలానే పనికిరాదన్నారు. డబ్బు లేదు, జకాత్ లేదు, డబ్బు లేదు, హజ్ ఉమ్రాలు లేవు, ఆరోగ్యం బాగలేదు, ఉపవాసం కూడా లేదు, జైష్. కానీ ఏ సందర్భంలో అయినా సరే విడవకుండా ఆచరించాల్సినటువంటి ఏకైక పిల్లర్, విశ్వాస మూలస్తంభం నమాజ్. ప్రళయదిన రోజున అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న నమాజ్. కాబట్టి ఉత్తమ ఇల్లాలు ఎవరంటే 5 పూట్ల నమాజ్ చదివేటువంటి స్త్రీ. ఫజర్, జోహర్, అసర్, మగరిబ్, ఇషా 5 పూట్ల నమాజ్. ఒక్కొక్క ఆమె వారాలు ఇడిచిపెట్టేసి మా జుమా పడుతుంది అంటది. ఒక్కొక్క ఆమె మొత్తం 5 పూట్ల కలిపి సాయంత్రం చదువుతానంటది. చల్లదు. ఒక పావు గంట అరగంట లేటు, అది వేరే విషయం. కాబట్టి ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో. అస్తగ్ఫిరుల్లాహ్. ఈరోజు భర్త మాటకి ఎదురు చెప్పడం, భర్త అన్న మాట అంటాం. క్యా చేసలు తుమ్మే కన్నే క్యా కరేజీ ముజే అంట. అస్తగ్ఫిరుల్లాహ్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను నరకంలో ఎక్కువగా స్త్రీలనే చూశాను. ఓ ప్రవక్త, ఎందుకు మేము ఎక్కువ ఉన్నామని అడిగారు. జీవితం మొత్తం కూడా బాగానే చూసుకుంటాడండి. ఎప్పుడు ఏది కావాలంటే పొట్టు చీర తీసుకొస్తాడు, లేదా నెక్లెస్ తీసుకొస్తాడు. వాడు శక్తి కొలది, వాడు టాపీ మేస్త్రి అయినా, కార్పెంటర్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, కెమికల్ వాడు ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఎప్పుడో ఒకటి హఠాత్తుగా ఒక ముక్కు పొడకో లేకపోతే ఇంకోటి టయానికి తీసుకురాలేదనుకో, నేను చేసుకున్న కాడి నుంచి నేను ఏ రోజు సుఖపడ్డాలి, నేను ఏ రోజు నా జీవితం నీకు దారిపోసాను పోటది అయిపోయినట్టే. జీవితం మొత్తం आजकल बहुत डेंजर हुआ जी. असल फोन आने के बाद वो ఎఫెక్షన్స్ కంప్లీట్ మటాష్ हो गया. ఇదివరకు లేదు, భర్త వచ్చిన తర్వాత తినాలని, భర్త తిన్న తర్వాత తినాలని, భర్త తిన్న దాంట్లో తినాలని, భర్తకి అసలు ఇళ్ళు కూడా పోయింది, ప్రేమ లేకపోయింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ప్రేమతో తినేటప్పుడు ఒక ముద్ద తినిపించు అన్నారు. ఒక ముద్ద గోరు ముద్ద తినిపిస్తే కూడా పుణ్యం. ఈడ పెళ్లి రోజు ఏ ముద్ద పెట్టాడో నాయన, ఇక చచ్చిపోయింది దాకంతే.
ప్రేమలు యాడ్ నుంచి పెరుగుతాయి? ప్రేమలు నిజం చెప్పండి, నిజంగా మీరు ఆలోచించండి. ఎప్పుడైనా భార్యకి తినేటప్పుడు తినిపిస్తున్నావా? లేదు. ఆ ఫోన్ చూసుకోవడంలో, అది అన్నం తినేటప్పుడు కూడా ఫోనే. ఈ ఆమె కూడా పిల్లగాడికి అన్నం ముక్కులో పెట్టిదో తెలియదు, నోట్లో పెట్టిదో తెలియదు, వాడు ముక్కులో మంట పుట్టేది అప్పుడు చూసేది. ఇటు అన్నం తినేటప్పుడు కూడా ప్రశాంతత బిస్మిల్లా అంటున్నావా? తిన్న తర్వాత దువైన చదువుతున్నావా? లేదు. ఆ ఎఫెక్షన్స్ లేవు. అందుకనే తుమ్మే నైతోబి మై జీతం అంటుంది. నువ్వేందా నువ్వేంది మా చాలా ఉండే, మా నాన్న బాగానే అక్కడ చూస్తాడు అంటున్నావా? ఎఫెక్షన్స్ కూడా లేవు. కారణం ఏంటంటే నీకు సున్నత్కు దూరం అయిపోయాను, ఖురాన్కి దూరం అయిపోయాను, నమాజ్కు దూరం అయిపోయాను, ఇస్లాంకి దూరం అయిపోయాను. అందుకని నీ గురించి అందరు దూరం అయిపోతున్నారు. ఉంటే కూడా ఏదో మ్యాండేటరీలే కదా, మిషన్లు కలిసినట్టుంటే ఎప్పుడు అది కూడా ప్రేమ అనుబంధాలు కూడా లేవు. ఏం చూస్తాడు? ఫోన్ చూసి అయిపోయింది. మొత్తం వాడి శక్తి మొత్తం నిర్వీర్యమైపోయింది. రేపు 2-3 దాకా ఫోనా? ఎవరన్నా మిస్ కాల్ వచ్చిందనుకోండి, హలో ఎవరండి? ఎంత ప్రేమగా, అసలు ఆ వాయిస్లో ఎంత మాధుర్యం కలుపుతాడు. ఎప్పుడైనా భార్యకి చెప్పావా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఎవరైనా ప్రేమించేటట్టయితే ప్రేమిస్తున్న సంగతి వాళ్ళకి తెలపండి, ఆ ప్రేమ అనుబంధం పెరుగుతాయి. ఎప్పుడైనా భార్యకి చెప్పావా ఐ లవ్ యూ అని చెప్పేసి? ఎప్పుడైనా కన్న తల్లికి చెప్పావా? ఏం జీవితాలు సదరులు. అందుకనే రహమత్ లేదు ఈరోజు మన జీవితంలో. అందుకని వాళ్ళు కూడా వేధిస్తూ ఉన్నారు. మాట అంటే మాట, చిన్న మాట కూడా పడతల్లా. కానీ అయిపోయింది. పెళ్ళైన 2 రోజు మొన్న, అబ్బో అబ్బాయి సాఫ్ట్వేర్ అండి, అమ్మాయి కూడా అక్కడేనండి, పోయారు. ఫోన్లు ఒకరికొకళ్ళు మొత్తానికి చూసేసుకున్నారు. ఇక్కడ వేరే చాటింగ్, అక్కడ వేరే చాటింగ్. బస్ కలాస్ 3 दिन हो गया కొల్లా. అస్తగ్ఫిరుల్లాహ్. ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఆ ధర్మం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను కాపాడుతాడు. ధర్మం అంటే నేను చెప్తున్న ముందుగానే టోపీ లాల్చీలు కాదు, నీ భాష కాదు, ఖచ్చితంగా ఉన్నదన్నట్టు ఖురాన్లో ఉంది, హదీస్లో ఉంది. ఇది విధానం. ఈ జమాతులకి మాత్రం కూడా పిచ్చి తీసేసి చెప్తున్నా, ముందే చెప్పాను. రంజాన్ ఒక్కటే, ఏం ఆ జమాత్ కూడా రంజాన్, ఈ జమాత్ కూడా రంజాన్ వస్తుందా? వాళ్ళకో బక్రీద్, వీళ్ళకో బక్రీద్ వస్తుందా? అజ్కెళ్ళాలి. మేము అందరం ఒకటేగా వెళ్ళాల్సిందే. కలిమా ఒకటే కదా, ఖురాన్ ఒకటే కదా, నబీ ఒకటే కదా, అల్లాహ్ ఒకటే కదా. శైతాను పెట్టిన చిచ్చిది. కొట్టుకుంటారా మీరు బాగా కొట్టుకోండి. అందుకని వాళ్ళు అరే అసలు మీరు ఇక్కడ పనికిరాలే, మీరు పోండి అంటారు వాళ్ళు. వీళ్ళు కొట్టుకోవడం చూసే ఐక్యత లేకుండా పోయింది. కాబట్టి ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో, మేము రోజు మటన్ బిర్యానీ తింటాం, యాడ్ నుంచి తీసుకొస్తాడేంది వాడు స్తోమత కొలది. ఆనాడు ఇబ్రహీం అలైహిస్సలాం వారు తీసుకుని వెళ్ళి హాజర్ అలైహిస్సలాం వారిని కట్టిక ఇసుక ఎడారిలో ఆ మక్కాలో విడిచిపెట్టారు. ఒకటే ప్రశ్న వేసింది, అయ్యా ఆ పోడు బరాయించలేక 2 భార్యలు ఇబ్రహీం అలైహిస్సలాం వారికి, 2 భార్యలు హాజర్ అలైహిస్సలాం, సారా అలైహిస్సలాం. చెప్పుకోవడానికి మన జీవితంలో ఉండవాలి. సరే సారా అలైహిస్సలాం, హాజర్ అలైహిస్సలాం అడిగారు, నువ్వు ఎందుకు ఇక్కడ విడిచిపెట్టి? ఆ పోడు బరాయించలేక అల్లాహ్ ఆదేశమా? అల్లాహ్ ఆదేశం అన్నారు, నిశ్చింతగా వెళ్ళిపోండి. ఏ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని విడిచిపెట్టమన్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఇక్కడ సౌకర్యాలు కలగజేస్తాడు. సుబ్హానల్లాహ్, జంజం ఆయన పాదాల నుంచి వచ్చాయి. సఫా మర్వాలు ఆమె యొక్క నడక ద్వారానే ఈరోజు చిహ్నాలుగా ఉన్నాయి. సుబ్హానల్లాహ్. ఎన్ని రకాలైన మరి ఆ రోజు కష్టాలు అనుభవించింది, భర్తకు విధేయత చూపింది. అయ్యూబ్ అలైహిస్సలాం వారి భార్య సుమారు 12-13 సంవత్సరాలు ఎక్కడెక్కడో పనిచేసి తన భర్తకు పోసింది. అది ఈ రోజు పోరా నాయన, ఈడి బాధ నేనే ఆడబెట్టే నీడికని చెప్పేసి వెంటనే పెద్ద మనుషులు పిలుసుకురావడం, కాగితాలు ఈజీగా టకా అయిపోతుంది. ఎలా పోషించింది? 13-14 సంవత్సరాలు. కాబట్టి తన భర్త చెప్పినట్టు వినే భార్య, తన శీలాన్ని కాపాడుకునే స్త్రీ, శీలాన్ని కాపాడుకునే స్త్రీ. పరదా కూడా ఈరోజు ఎట్టేస్తున్నారు తెలుసా? బొట్లో పెట్టుకుని రైల్వే స్టేషన్లో వేసుకుంటున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్. ఇదేంది పరదా నాయనా? బొట్లో పెట్టుకుని రైల్వే స్టేషన్లో వేసుకోవటం ఏంది? చాలా విచిత్రం అండి. పరదా అంటే కొంతమంది అసలు పరాయి పురుషులకి, ఫాతిమా రదియల్లాహు తఆలా ఏం కోరుకున్నారంటే,
నాన్న అంటే ఆమె చెప్పిన తర్వాత ఆమె కోరిక ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా జనాజా నమాజుని మగరిబ్ తర్వాత చేయండి. అడిగారు, అమ్మ ఎందుకు ఇలా కోరుకున్నావంటే, నా శవాన్ని కూడా పరాయి పురుషులు చూడకూడదు, చీకటిలో నా జనాజా జరగాలి అని. ఈరోజు పాలోడితే ఫ్రీ, పేపర్ వస్తే ఫ్రీ, కరెంటు బిల్లు వస్తే ఫ్రీ, ఏం పరదా లేదు, పోలేదు. ఎక్కడికి వెళ్ళినా పరదా లేకుండా అంటే, ఎవరన్నా గడ్డం పెట్టుకుని ఇట్లా టోపీ పెట్టుకుని అనుకోండి, అక్కడ మటుకి పరదా. అస్తగ్ఫిరుల్లాహ్, ఈడంత రౌడియా, ఏమండి అంత గోండానా, ఎవరు ముందు పరదా? సరే మసీదులకి అసలు రానిట్లేదు, తీసేసేయండి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది. వీళ్ళు దర్గాల దగ్గరికి వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. మసీద్కి మానేనయ్యానా? అరే మసీదులు ఏముంటారు అంటే, ఎక్కడైతే వారికి జ్ఞానం నేర్చుకోవాలో ఆ జ్ఞానం ఏర్పడలేదు. మసీదులు వస్తే వాళ్ళు కనపడడానికి వీల్లేదు. వాళ్ళకి సపరేట్ వజూఖానా ఉండాలి, వాళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ డోర్లు ఉండాలి, వాళ్ళకి సపరేట్ మైక్ ఉండాలి. వాళ్ళు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. మీరు ఇక్కడ రానిట్లేదు కాబట్టి వాళ్ళు దర్గాలకు వెళ్తున్నారు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, సుమారు 67 సంవత్సరాలు ఉంటాయి. మసీదులకు రంగులు బోర్ నేర్చింది. ఏందమ్మా ఎడుతున్నావు అంటే, అయ్యా ఇప్పుడు 67 సంవత్సరాలు వచ్చినాయి, నేను అసలు మసీదులో అడుగు పెడతానా లేనా, మసీదులు చూడాలనే కోరిక ఉంది, నేను అలానే చచ్చిపోతానన్న భయం ఉంది, కానీ అల్లాహ్ తాలా నా కోరిక తీర్చాడు అని చెప్పేసి. ఈరోజు మసీదులకు రానిట్లేదు కాబట్టి దర్గాలకు వెళ్తున్నారు వాళ్ళు. నువ్వు వెళ్తున్నావు, 5 పూటలు నమాజ్ చదువుతున్నావు, అక్కడ బయాన్ చదువుతున్నాడు, ఆడేది ఖురాన్ చదువుతున్నా, లేకపోతే ఇంకోటి చదువుతున్నాడు, నీకు కొంచెం తెలుస్తుంది. వాళ్ళకి ఎలా తెలియాలి? వచ్చిన పరదాలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే వెళ్ళేవారు, ఇప్పుడు కూడా కాబా దగ్గర కూడా వస్తూ ఉన్నారు, మస్జిద్ నబవీలో వస్తున్నారు, అంతకంటే పవిత్రమైనవి కాదు కదా. కాబట్టి ఏ స్త్రీ అయితే ధర్మం తెలిస్తే నీకు విధేయత చూపుతుంది. నీకు ఎందుకు ఎదురు తిరిగిద్దావా? కూడా ఇప్పుడు విన్నారు, భయాన్ని వింటున్నారు, కొంచెం తెలిసిందే కదా. తర్వాత తన శీలాన్ని కాపాడుకుని 4వ క్యారెక్టర్లు అంటే పరదా అంటే, తనకు ఎవరైతే ధర్మసమ్మతమవుతారో వారి ముందు తప్ప ఇక అందరి ముందు తన శరీరాన్ని కప్పుకోవడం. ప్రతి చోట భర్త ఉన్నా లేకపోయినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, బురకలు మొత్తం తీసి వస్తాడు, మూట కట్టి ఇసురు పండుతారు. ఆయన ఆడ వడ్డిచ్చే ఓడొస్తాడు, ఏడొస్తాడు, వాడితే ఏం అవసరం లేదంట. ఈ నగలు చూసుకోవటం, చీరలు చూసుకోవటం లేదమ్మా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అందరికంటే అలంకరించుకొని ఉండాల్సింది నీ భర్త ముందు. ఇంట్లో ఉన్నప్పుడే అలాంటి పరిశుభ్రత, ఎక్కడైనా ఫంక్షన్ అన్నావు అనుకో, అసలు లోన ఈయన మొత్తం అది చేసి ఇది చేసి ఇది సెట్టింగ్ చేసి ఆ మ్యాచింగ్ అని అష్టం లేదు. భర్త ముందు భార్య అలంకరించుకోవాలి. అందరికంటే ఎక్కువగా ముస్తాబు కావాల్సింది భర్త ముందు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, అందువల్ల ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. సృష్టికర్త ఒకే ఒక్కడు. షిరిక్ని, బిదాతుల్ని విడిచిపెట్టండి. మా తాతలు చేశారు, మా పెద్దలు చేశారు, మా ఊళ్ళో వాళ్ళు చేశారు, సమాధిలో వాళ్ళు ఉండరు. ఖురాన్లో ఉందా లేదా, హదీసులో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారం, హదీస్ ప్రకారం ఉందా లేదా, ఇది ఫైనల్ అల్టిమేట్. శాశ్వతమైనటువంటి జీవితం అది, ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. కాబట్టి ప్రతిరోజు ఒక్క పేపర్ అయినా ఖురాన్ చదవండి. అరబీలో చదివితే తప్పులు పోతాయి అనుకుంటారా, తెలుగులో చదవండి. ఒకళ్ళు ఉర్దూ వచ్చాను, మన ఒక ఆయన ఇట్టనే తెలంగాణలో, జిల్లా పేరు కూడా చెప్పను, చదువుతుంటే క్యా జీవో మస్జిద్ మే తెలుగు మే బయాన్ కర్తే హై, తెలుగు మే కైసా కర్తే, పూరా ముసల్మాన్ ఇచ్చిన ఉర్దూ మే కరో బోల్తే. भाई हजरत मैं वैसे करता हूँ, लो तुम्हें उर्दू में बयान करना बोल के उर्दू में लिखो देवाना. నేను ఉర్దూలోనే చేస్తానయ్యా, నువ్వు ఉర్దూలో బయాన్ చెప్పు అని ఉర్దూలో రాసియాలి అన్న. मस्जिद में देखो, हमारे मस्जिद में नमाज के औकात किसमें लिखता? अच्छा बोला जी, फजर किसमें लिखता? तेलुगु उर्दू, तेलुगु चो. अल्लाहुम्मा मफ्ताली अब्वाबा व रहमतिका, तेलुगु उर्दू, पूरे तेलुगु चो. अब वो भी वो पढ़ने का, अच्छा नबी सल्लल्लाहु अलैहि वसल्लम वैसा फरमाए, उर्दू में तेलुगु में, पूरा तेलुगु में, लेकिन बयान माने उर्दू में जो ना कहते. अब परसों कड़प गया मैं, अरे तेलुगु में बयान करे तो जिन्नात आते कहते हैं. और एक जगह बोलते हैं तेलुगु में बयान कर दे तो वजू टूट जाता कहते हैं. फिर जागो वजू అంటే ఎర్రపాలెం మేము కహే పోయేతు వాడు పాపం తెలుగులో చేసుకున్న తర్వాత సలాం అలైకుం హజరత్ బాగుంటారన్నంట. ఏం తెలుగులో మాట్లాడావు, నీ వజూ ఇరిగిపోయింది, వజూ చేసుకో అన్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఈరోజు మన ధర్మం ఇంత వెనకబడి ఉండడానికి గల కారణం గుడ్డి ప్రేమ. ఉర్దూ ఉర్దూ ఉర్దూ. ఏ బీహార్ అయినా వస్తాడు, ఆ ఫసి ఉర్దూ నీకు అర్థం కాదు. మీరు ఒక్కసారి దయచేసి
జుమా నమాజుల్లో చూడండి 90% నిద్రపోతుంటారు. గోళ్ళకు అనుకుని గోళ్ళకి వెళ్ళుకుంటూ, కొంతమంది ఫోన్లోనే ఉంటారు, కొంతమంది లాస్ట్లో వస్తారు. అసలు ఏం చూస్తున్నాడో కూడా అర్థం కాదు. మన జీవితాలు ఎందుకు మారలేదంటే, మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, మీరేమో తెలుగులో, అన్ని మార్కెట్లో తెలుగు, బయటకు వస్తే తెలుగు, అందరితో తెలుగు. దీనికి మామిలాయతో నై తెలుగు నయమే ముసల్మానా ఉర్దూ మే కైకు ఉర్దూ మే బోలితే సమయ నై ఆతా హమే సో జగతే. అంతేగా, నిద్రపోవచ్చు అని చెప్పి ఉర్దూ కావాలి. ఈ గుడ్డు ప్రేమ విడిచిపెట్టండి. అరే కలిమా లేకుండా ఎంతోమంది చచ్చిపోతున్నారు బాబు. మీ పక్కింటి వాళ్ళకి ఎప్పుడన్నా ఒక్కసారి, ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో కలిమా గురించి ఒక్కసారి ఒక్కళ్ళకి చెప్పావా? ఇదై తెచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈరోజు మనం అంటే అసహ్యించుకుంటున్నారు. ఈరోజు మనల్ని చూస్తే ఒక టోపీ గడ్డం పెట్టుకుని బయటికి పోవాలంటేనే భయంకరంగా చూస్తున్నారు. అలా తయారైంది. ఒక పక్క విషయం వెదజల్లుతూ ఉన్నారు. నువ్వు ప్రేమను పంచు, కలిమాని పంచు. ఇదా తెచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నేను వల్లతో దువా చేస్తున్నాను, వల్ల మా అందరికీ మా జీవితాలలో చచ్చిపోయేదాకా నిన్ను మాత్రమే ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మేమందరం కూడా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు తరతరాల గుడ్డి ఆచారాలు, తాత ముత్తాతల గుడ్డి మూఢనమ్మకాలను విడిచిపెట్టి సున్నత్ ప్రకారం జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు హరాం నుంచి, వడ్డీ నుంచి, కట్నాల నుంచి, లంచాల నుంచి, హరామన ప్రతిదా నుంచి మమ్మల్ని కాపాడు వల్ల మమ్మల్ని సమాధి బాధ నుండి కాపాడు నరకమైనటువంటి అగ్నిగుండ నుండి మమ్మల్ని కాపాడు వల్ల పులిసిన అతని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని అందరినీ 5 పూట్ల నమాజ్ స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మేమందరం కూడా జీవించి ఉన్నంత కాలం ఖురాన్ ప్రకారం, హదీస్ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల్ని, పాపాలని, పొరపాట్లని మన్నించు వల్ల మా అందరికీ పరసాఫల్యాన్ని ప్రసాదించు అల్లా ఎవరైతే ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్నారో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారికి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించు వల్ల సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఉత్తమ సంతానాన్ని అనుగ్రహించు వల్ల మా అందరికీ పరసాఫల్యాన్ని ప్రసాదించు వల్ల మేము నరకమైనటువంటి అగ్నిగుండ నుండి కాపాడబడి ఆ స్వర్గంలో ప్రవేశించేటువంటి అదృష్టాన్ని ప్రసాదించు వల్ల ఎవరైతే ఈ ఇస్తిమా కోసం కృషి చేశారో శక్తిపరంగా, ధనపరంగా, సమయపరంగా అల్లా వారందరిపై నీ కారుణ్యం కుమ్మరించు అందరినీ పాపాలని మన్నించు వల్ల ఎవరెవరైతే ఈ ఇస్తిమాకు దూరం నుండి వచ్చారో వారి రాకపోకలను సులభతరం చేయాలా, వారిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చు అల్లా అందరికీ దీని పుణ్యఫలాన్ని ప్రసాదించు అల్లా అతి శ్రేష్టమైనటువంటి నీ దైవతుల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు అల్లా మమ్మల్ని అందరినీ రియాకారి నుండి కాపాడు ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివే భాగ్యాన్ని ప్రసాదించు నీ ప్రవక్త జీవిత చరిత్రను అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల సహబాలు ఏ విధంగా త్యాగాలు చేశారో, సదాచరణ చేశారో అలాంటి సదాచరణ విశ్వాసాలతో కూడినటువంటి దీర్ఘాయుషును ప్రసాదించు వల్ల ఏ పరసాఫల్యాన్ని ప్రసాదించు వల్ల స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్.